రక్షణ
మన కొరకు పుట్టాడు, క్రీస్తునేడు మనలో పుట్టాడు. క్రీస్తు రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి. నిశ్శబ్దం అయిపోయింది. వేల్పూరు గ్రామంలో సంఘంలో ఆలస్యంగా వచ్చిన వాళ్ళు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు లేరా? ఓకే, దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. శ్రద్ధగా ఉండండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి, లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం దాకా జాగ్రత్తగా విందాము. లూకా 2:8-14. ఆ దేశములో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిరి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉంటే మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాకని దేవునికి స్తోత్రము చేయుచుండు. ఈ వాక్యంలో నాకు బాగా నచ్చిన మాట ఒకటి, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. చెప్పండి, ఎవరు ఆయనకి ఇష్టమైన వారు? బైబిల్ పట్టుకునే వాళ్ళ, హల్లెలూయా అనేవాళ్ళ, దేవుని స్తోత్రం అనేవాళ్ళ, సువార్త చేసేవాళ్ళ, సంఘాలు పెట్టేవారా? ఎవరు ఆయనకి ఇష్టమైన వారు? ఆయన చెప్తాడు. యేసుక్రీస్తుకి ఇష్టమైన వారు ఎవరంటే ఆయన చెప్పినట్టు నడుచుకునేవారు మాత్రమే. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పినట్టు నడుచుకునేవారు మాత్రమే ఆయనకి ఇష్టమైన వారు. యేసుక్రీస్తు చెప్పినట్టు నడుచుకునేవారే ఆయనకి ఇష్టమైన వారు. చెప్పండి అందరూ కలిసి. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి మనం ఆయన రక్షణ పొందలేదు. నేను చెప్పినట్లుగా మీకు చెప్పాను, తెగుళ్ళు ప్రారంభమైనవి, ఇంకా తగ్గవని. ఎందుకంటే కరోనా ఎస్తేర్ గారు ఎంత ఆలస్యం ఎందుకైంది మీకు? ఆయన ఎక్కడ కనపడ్డా? నేను కనపడతారు మరి, గమ్ముకుని కుర్చీలో కూర్చుంటే కనపడరు నాకు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు? అది ఇప్పుడు ఫేస్బుక్లో వెళ్తుంది, ఎవరు ఆలస్యం చేశారంట అని చెప్తున్నాడు. అని కరోనా అనే వ్యాధి వ్యాపించింది, భయం లేదు మనకి. ఉందా భయం? భయం ఉందా మనకి? దేవుడు భయం. కరోనా అంటే కాదు భయం. కరోనా వచ్చినా దేవుడు భయం లేదు, దేవుడు చెప్పినట్టు జీవించలేదు. కరోనా వెళ్ళలేదు. ఒక వింత వ్యాధి వచ్చింది. ఎక్కడ? మన పక్కనే, మన జిల్లాలో. ఏలూరు, నెల్లూరు, గుంటూరు వెళ్ళింది ఇప్పుడు. మరి ఈరోజు 2 రోజుల నుంచి ప్రారంభమైన వింత వ్యాధి గుజరాత్లో ప్రారంభమైంది, అహ్మదాబాద్లో.
ఈరోజు 9 మంది చనిపోయారు. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలంతా మళ్ళీ అలర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యాధి ఎలా ఉందంటే, ఏదో తన పేరు కూడా చెప్పాడు ఇప్పుడు, పాలిమర్ ఏదో వ్యాధి. ఈ వ్యాధి ఎలా ఉందంటే, వచ్చిన వెంటనే ఇంకా హాస్పిటల్కి వెళ్ళే పని లేదు మీకు. వెంటనే ఊపిరితిత్తులు, కిడ్నీస్ అన్ని శరీరంలో భాగాలన్నీ స్టక్ అయిపోతాయి. వెంటనే 9 మెంబర్స్ అటాక్ అయిన 5 నిమిషాలు చనిపోయారు. ఇంకా కరోనాలాగా కొంచెం వెళ్ళి హాస్పిటల్లో వైద్యం చేయించుకోవటానికి లేదు. అంటే మన దాకా వచ్చేదాకా మనకు భయం లేదన్నమాట. అంతే కదా. ఈ వ్యాధులను చూసి బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రకటనలో, వారు మారు మనస్సు పొందలేదు. ఎన్ని కష్టాలు వచ్చినానంట, ఎన్ని శ్రమలు వచ్చినానంట, ఎన్ని రోగాలు వచ్చినానంట, వారు మారు మనసు పొందలేదట. మారు మనసు పొందని వారికి సమాధానం లేదు. ఈ వాక్యం ప్రకారం మారు మనసు లేని వారికి సమాధానం లేదు. వాళ్ళ దగ్గర ఒక 100 కోట్ల ఆస్తి ఉండొచ్చు, నగలు ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, సమాధానం ఉండదు వాళ్ళ బతుకుల్లో. ఎప్పుడు కొట్టుకోవడమే ఇంట్లో, ఎప్పుడు హృదయం నిండా ఆవేదన, ఎప్పుడు గందరగోళమే. ప్రశాంతంగా తినలేరు, ప్రశాంతంగా ఉండలేరు. మీరు ఇక్కడికి చూస్తుంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభమై ఈ రోజు వరకు మనం చూస్తూ ఉంటే 18 దినాలు మనం దేవుడి కృపతో ఎంత ప్రశాంతంగా క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నాం. హల్లెలూయా. ఎంత ప్రశాంతంగా, ఎంత సమయానుకూలంగా, ఎంత ఖచ్చితంగా, ఎంత పర్ఫెక్ట్ గా. దానికి కారణం యేసు సేవా కేంద్రానికి యేసుక్రీస్తు తన సమాధానాన్ని అనుగ్రహించారు. హల్లెలూయా. లేదంటే ఇలా జరగదు ఇలాగా. ఇది అంత సులువైన కార్యక్రమాలు కావు ఇవి ఇలాంటి పరిస్థితుల్లో. అంచేత కొత్తగా ప్రారంభమైన రోగము నాకు పంపించింది ఎవరో కాదండి. ఇక్కడ ప్రశాంతంగా కూర్చుందే ఆవిడ భర్త పంపించాడు, సమూయేలు గారు పంపించారు. ఇలాగంటున్నారు, ఆవిడ ఆభరణాలు ఇంకా తీయలేదు, ఎప్పుడు తీస్తారు మరి. మీ భర్త గారు పంపించారు నాకు ఈ రోజు. అది కూడా ఆయన ఎక్కడో విన్నది కాదు, 10 టీవీలో వచ్చింది. టీవీ న్యూస్ ఇది. గుజరాత్లో 9 మంది చనిపోయింది, టీవీ న్యూస్. అహ్మదాబాద్. అక్కడ ఎవరున్నారు తెలుసా? మా బావగారు ఉన్నారు అక్కడ. ఏం చేయలేము. ఎవరు బావగారు ఉన్నా, ఎవరున్నా, మనం ఉన్నా, ఏమున్నా ఏమీ చేయలేము. అందుకే ఈరోజు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మారు మనసు పొందాలి మనం. హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్ముకున్నామా అన్నవారికి సమాధానం లేదు, దొరకదు. యేసుక్రీస్తుకి ఇష్టమైన వారికి సమాధానం. అదే ఈ వాక్యంలో చాలా బలమైనటువంటి సందేశం. ఎవరికి సమాధానం చెప్పండి, చెప్పాలి. ఆయనకు ఇష్టమైన వారికి సమాధానం. ఒక భయంకరమైన రోగగ్రస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడే కొండ దిగి యేసు ప్రభు కిందకు వచ్చారు. వచ్చేటప్పటికి ఇతన్ని చూశాడు. అతను అన్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నాకు ఈ రోగాన్ని తొలగించవా అని చాలా దీనంగా అడిగాడు. నీకు ఇష్టమైతే నాకు ఈ రోగాన్ని తొలగించవా, ఈ భయంకరమైన రోగాన్ని అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్మన్నాడు. వెంటనే రోగం వెళ్ళిపోయింది. హల్లెలూయా. చూసారండి, 7 వారాలు వెళ్ళలేదు, నూనె బుడ్లు పెట్టుకుని వెళ్ళలేదు, పసర బుడ్లు పెట్టుకుని తిరగలేదు, 7 రోజులు వెళ్ళలేదు, వారాలు ఏమీ లెక్కలు పెట్టలేదు, ఏమీ లేదు. 7 క్షణాలు కూడా పట్టకుండా స్వస్థపరిచాడు దేవుని అంటే యేసు ప్రభుకి ఇష్టమైంది అతని మీద. యేసు ప్రభుకి ఇష్టమైంది అతని మీద. నా పక్కన కూర్చునేవారు, నన్ను ఇబ్బంది పెట్టేవారు కూర్చోకూడదు ఇక్కడ. అటు ఇటు కదిలేవారు. రాత్రి కూడా మీద అడిపోతున్నారు. నా చుట్టూ కూర్చున్నవారు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. అటు ఇటు చూసేవాళ్ళు ఇక్కడ కూర్చోవద్దు, ఉండకూడదు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హెచ్చరిస్తున్నాను. తర్వాత నేను ఏదైనా చేస్తే బాధపడతాను, జాగ్రత్త, కొడతాం. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. అంటే ఆ భయంకరమైన రోగము ఒక్క
మాటతోటి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మరి మన రోగాలు ఎన్ని సంవత్సరాలైనా అలాగే మనల్ని పీడిస్తున్నాయే, మన హృదయంలో వేదనలు ఎన్ని సంవత్సరాలైనా పోలేదే, మన ఇంట్లో ఉన్న సంఘర్షణ ఎన్ని సంవత్సరాలైనా పోలేదే. ఎందుకు పోలేదని ఈ రోజున ప్రశ్నిస్తున్నాను నేను. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఒక మాట ఈ రోజున తెలుసుకోవాలి. ఏంటా మాట? ఏం తెలుసుకోవాలి మీరు? నాతో కలిసి చెప్పండి. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. అంటే అంటే మీ హృదయంలో సమాధానం లేదంటే, మీ ఇంట్లో సమాధానం లేదంటే మీరు ఎక్కడో ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా? ఆయన మాట తిరుగులేదు, ఆయన మాట తిరుగులేదు. ఆయన మాట భూమి ఆకాశాలు తలకిందులైనా కూడా ఒక్క మాట కూడా తేడా రాదైంది. తేడా ఎక్కడుంది? ఎవరిలో ఉంది? నీలోనే, నాలోనే. ఈ లోకాన పరలోకాన, ఈ లోకాన పరలోకాన మారని మాట యేసు మాట, మారని మాట యేసు మాట, బలి బలి మాట బైబిలు మాట, బలి బలి మాట యేసు మాట. నీ జీవితాన నా జీవితాన, నీ జీవితాన నా జీవితాన మారని మాట యేసు మాట, మారని మాట యేసు మాట, బలి బలి మాట బైబిలు మాట, బలి బలి మాట యేసు మాట. దీంట్లో అర్థమైంది తెలుసా అండి? యేసు మాట తప్పడు. అందరూ చెప్పండి. మళ్ళీ చెప్పాలి. నువ్వు తప్పొచ్చా? నువ్వు తప్పొచ్చా? నువ్వు కూడా తప్పకూడదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. ఆ దేశంలో గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలు కాచుకొనిచుండగా, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు గురించి ఇద్దరికి చెప్పాడు. ఈ లోకంలో యేసు ప్రభు పుట్టుక ఇద్దరికి చెప్పాడు. పుట్టిన వెంటనే గొర్రెల కాపురులకు చెప్పాడు, పుట్టిన వెంటనే జ్ఞానులకి చెప్పాడు. కానీ జ్ఞానులు రావడానికి చాలా సమయం పట్టింది. విమానాలు, కార్లు, మోటార్ సైకిళ్ళు ఏమి లేవు. ఇప్పుడు నడిచి రావాలి, లేదా ఏదైనా ఓడ లాంటిది ఎక్కాలి, నావలు ఎక్కాలి, సముద్రాలు నదులు ఉంటే ఎడారుల్లో నడవాలి. చాలా కాలం పట్టింది వాళ్ళకి. జ్ఞానులకి ఎంతకాలం పట్టింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, బైబిల్లో చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి రావడానికి 2 సంవత్సరాలు పట్టినట్టుగా అనిపిస్తుంది మనకి. ఎక్కడ కనిపించింది 2 సంవత్సరాలు పట్టినట్టు? రాశాడు ఎక్కడైనా? ఎక్కడ రాయలేదండి. మీకు ఎలా తెలిసిందంటది హెప్సిబా గారు. నాకెలా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? రాసిన ఆయనకి తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం. 2 సంవత్సరాల బైబిల్లో ఎక్కడుందండి? ఎక్కడుంది? హేరోదు 2 సంవత్సరముల పిల్లలందరినీ ఏం చేశాడు? చంపించేశాడు. అర్థమైంది మీకు? 2 సంవత్సరాల పిల్లలు ఎంతమంది చచ్చిపోయారు యేసు ప్రభు గురించి తెలుసా మీకు? 2000 మంది హతసాక్షులయ్యారు. హల్లెలూయా. 2000 మంది పిల్లలు అంటే 2 సంవత్సరాల పిల్లలు 2 సంవత్సరాలు ఉంటుంది అని లెక్కేశాడు. 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయమన్నాడు. 2 సంవత్సరాల నుంచి లోపల ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. చిన్నపిల్లల్ని చంపేశారు. కానీ వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోయారు. దేవుడి కోసం చనిపోయారు. చిన్నప్పుడే చనిపోయారు. ఆ యోగ్యత, అది ఆ కృప వాళ్ళకి దొరికింది. యేసుక్రీస్తు కోసం బ్రతకటం, చనిపోవటం 2 ఒక్కలాగా తీసుకోవాలి మనం.
అదే యేసుక్రీస్తు కోసం బతకడం చనిపోవడం రెండు మంచిదే. చచ్చిపోతే ఇంకా లాభం అన్నాడు పౌలు. చనిపోతే ఇంకా చాలా లాభము అన్నాడు. బ్రతకటం కంటే అంటే బ్రతికేటప్పుడు కొంతమంది దారి తప్పి భ్రష్టులు అయిపోయే అవకాశం ఉంది కనుక నేను బాగుండగానే చనిపోతే మేలు అన్నాడు పౌలు. అంచేత దేవుడు ఎందుకు జ్ఞానులకి తెలియచేశాడు, ఎందుకు గొర్రెల కాపరులకు తెలియచేశాడు మీరు బాగా అర్థం చేసుకోండి. జ్ఞానులు అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు, ప్రపంచానికి వారు ఏం జరుగుతుందో చెప్తారన్నమాట. జ్ఞానులకి ఎందుకు తెలియజేశాడంటే, దేవుడు జ్ఞానులకి ఎందుకు తెలియజేశాడంటే ఈ రోజున మనకి ఆధారం కోసం, ఏ రోజున మనకి ఆధారం, అది ఏ ఆధారం, ఏ ఆధారం? జ్ఞానులే యేసుక్రీస్తు పాదాల మీద పడ్డారు అనడానికి ఆధారం దేవుని స్తోత్రం. మరి జ్ఞానులకు తెలియజేసినటువంటి దేవుడు గొర్రెల కాపర్లకు ఎందుకు తెలియజేశాడు? గొర్రెల కాపరులకి తెలియజేయవలసిన అవసరం ఏమిటి ఆయనకి? అంచేత బైబిల్ గ్రంథంలో కొరంథీలో అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను. అంటే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడంటే, జ్ఞానులు అక్కడ ఉన్నారు అనుకోండి, గొర్రెల కాపర్లు ఇక్కడ ఉన్నారు, గొర్రెల కాపర్లు ఇక్కడ, జ్ఞానులు అక్కడ. ఇక్కడ ఉన్న వారికి తెలియజేశాడు, అక్కడ ఉన్న వారికి తెలియజేశాడు. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ ఉన్న వారికి తెలియజేశాడు, అక్కడ ఉన్న వారికి తెలియజేశాడు. దీన్ని బట్టి మీరు గ్రహిస్తే అక్కడ ఉన్నవారు పెద్దగా ఎవరికి చెప్పలేదు, కానీ ఇక్కడ ఉన్నవారు అందరికీ చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉన్నవారు ఎవరికి చెప్పలేదు పెద్దగా, వాళ్ళేం సువార్త ఏం ప్రకటించలేదు. అక్కడ ఉన్నవారు సువార్త ప్రకటించలేదు, ఇక్కడ ఉన్నవారు సువార్త ప్రకటించారు. అర్థమైందా మీకు? అంచేత దేవుడు ఏం చేస్తాడంటే, మీరు బాగా అర్థం చేసుకోండి వాక్యాన్ని, బాగా జ్ఞానుల్ని గ్రహింప చేశాడు. నేను ఒక రోజున ఒక పెద్ద ప్రెసిడెంట్లు అందరూ ఉన్నక్కడ చెప్పాను ఈ మాట. జ్ఞానుల్ని గ్రహింప చేశాడు, ఏమీ తెలియని వారిని గ్రహింప చేశాడు. ఓకే, ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుకుందాం. మనం సహజమైన మాట, మన మధ్యలో ఉండే మాట. బాగా తెలివైనోడికి చెప్పొచ్చంట, ఏమీ తెలివిలేనోడికి, మధ్య రంగంలో ఉన్నవాడికి వింటాడా? మనోడు చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు అని అంటాడు. దేవుని స్తోత్రం. వీడు తెలివైనోడో తెలుదు, తెలివి తక్కువ తెలుదు. ఆడితోటి ఏగలక చస్తున్నాను అందుకు ఆవిడ, నేను ఏగలేకపోతున్నాను. తెలివైనోడు కాదు, తెలివి తక్కువడు కాదు. ఆ రోజు దేవుడే తెలివైనోడు చెప్పాడు, తెలివి తక్కువడు చెప్పాడు, కానీ మధ్య రకమాడు దగ్గరికి వెళ్ళలేదు ఆయన. దేవుని స్తోత్రం. కదా, యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నే బలవంతుడను, యేసులో నే బలవంతుడను. నాలో నేను బలహీనుడను, నాలో నేను బలహీనుడను.
యేసులో నేను కోటను, యేసులో నేను కోటను, నాలో నేను నీటను, నాలో నేను నీటను, యేసులో నేను ఆనందమును, యేసులో నేను ఆనందమును, నాలో నేను విచారమును, నాలో నేను విచారమును, యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని, యేసులో నేను సమస్తమును, యేసులో నేను సమస్తమును, నాలో నేను శూన్యమును, నాలో నేను శూన్యమును, యేసులో నేను నేను పవిత్రుడను, యేసులో నేను పవిత్రుడను, నాలో నేను అపవిత్రుడను. పాడినప్పుడు నాకు బాగా నవ్వు వచ్చింది. ఎందుకంటే కొత్తగూడెం దగ్గర ఒకసారి సువార్త ప్రకటించడానికి వెళ్తే ఒక అతను వచ్చాడు నా దగ్గరికి, పక్కన కూర్చున్నాడు. ఏమంటే ఏంటి మీరు ఏంటి అన్నాడు. ఏముంది బాబు, యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఏదో చిన్నగా సేవ చేస్తున్నాను. నేను నమ్ముకున్నానండి, కానీ ఎందుకు నమ్ముకున్నానో నాకే తెలియదు. అది మీడియం, ఈ మధ్య రకాలు ఏళ్ళతోటి మనం ఏగలేం. అర్థమైంది మీకు? ఇలాంటి వాళ్ళు ఉంటారండి. అంచేత దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు చూడండి, జ్ఞానులు ఏం చేశారంటే చక్కగా వెళ్ళి ఆయన పాదాల మీద పడి దండం పెట్టి వెళ్ళిపోయారు. ఈ యొక్క తెలివి లేని వారు అంటే గొర్రెల కాపర్లు ఏం చేశారంటే చక్కగా అందరికీ సువార్త ప్రకటించారు. హల్లెలూయా. చూసారండి ఎంత గొప్పవాడు దేవుడు. దేవుని జ్ఞానం మనం ఊహించలేమన్నమాట. ఈ మధ్య రకంలో ఎవరికి తెలియజేయలేదు దేవుడు. జ్ఞానులకు తెలియజేశాడు, గొర్రెల కాపర్లకు తెలియజేశాడు. ఇప్పుడు రాత్రి వేళ మెలకుగా ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే మందను కాచుకొనుచున్నారు. రాత్రి వేళ మెలకుగా ఉన్నారు వాళ్ళు. మనకి పౌలు అన్నాడు, మీరు మెలకుగా ఉండాలి ప్రార్థనలో. మెలకుగా ఉన్నారు వాళ్ళు. నిద్రపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేయలేదు. వాళ్ళు మెలకుగా ఆ గొర్రెలను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి, చూసారండి, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి, ఎక్కడి నుంచి వచ్చాడండి? పరలోకం నుంచి వచ్చాడు. దూత ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పండి? దూత ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడు? మాకేం తెలియదండి. ఏమన్నా వచ్చి కూర్చుండండి, పాటలు పాడి పొమ్మంటే పోతాం, కానీ మీరు ఎలాంటి ప్రశ్నలు ఎత్తే మాకేం అర్థం అవదంటే, దూత మరియ దగ్గరికి వచ్చాడు, దూత జకారియా దగ్గరికి వచ్చాడు. వినిపిస్తుందా? దూత జకారియా దగ్గరికి వచ్చాడు, దూత మరియ దగ్గరికి వచ్చాడు, దూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం. జ్ఞానుల దగ్గరికి దూత వచ్చాడా? జ్ఞానులు ఏది చూసి వచ్చారు చెప్పాలి? నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని మీరు జాగ్రత్తగా వినాలి, చాలా లోతైన సత్యాలు చెప్తున్నాను నేను. నక్షత్రాన్ని గొర్రెల కాపరులకు చూపిస్తే వెళ్తారా చెప్పాలి? తెలుస్తుంది. నక్షత్రం చూశాడు, వెళ్తారా? వెళ్ళరు కదా. గొర్రెల కాపరులకేమో డైరెక్ట్ గా దూత వచ్చి చెప్పాడు, జ్ఞానులకేమో నక్షత్రం చూపించాడు. అంచేత సువార్త చేసేవాళ్ళు అందరికీ ఒకలాగా సువార్త చేయకూడదు. సువార్త చేసేవాడికి జ్ఞానం ఉండాలి. కత్తోపాడులో ఒక విధంగా చెప్పారు, ఇక్కడ ఒక విధంగా చెప్తారు. దేవుడు ఎక్కువగా యేసు ప్రభువులు లేని వారు వచ్చినప్పుడు ఒక రకంగా చెప్తాడు, ఉన్నప్పుడు ఒక రకంగా చెప్తాడు దేవుడు. ఇది జ్ఞానం కావాలి. మీరు సువార్త చేయాలంటే మీకు దైవ జ్ఞానం కావాలి. ఎవరికైనా యేసు గురించి చెప్పాలంటే మీకు జ్ఞానం కావాలి. ఏళ్ళకి నక్షత్రం చూపించడు దేవుడు. చూసారండి? అలాగా ప్రతి దాంట్లోనూ కూడా దైవ జ్ఞానం ఉండాలి మనకి. ఊరికే మూర్ఖత్వంగా మనం వెళ్ళిపోకూడదండి. రాత్రి ఆ వ్యాన్ డ్రైవర్ అంటున్నాడు,
నాకు ఒకటి అనిపిస్తుంది సార్ అన్నాడు. ఏంటయ్యా అన్నాను. కత్తోపాడు ఇంకే సేవా కేంద్రం అయిపోయినట్టు కనపడుతుందండి అన్నాడు. హల్లెలూయా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అది మన యొక్క నడవడి, మన యొక్క ప్రవర్తన, మన సంఘం వేల్పూర్ అవనే, కత్తోపాడు అవనే, రాలింగ్ అవనే, తడుగా ఇంకోటి అవనే, సంఘంలో ఉండే సేవకుడు ఒక చూస్తారు, సంఘం ఒక చూస్తారు. సంఘంలో ఉండేవారు సంఘ సేవకుడిని బట్టి సంఘం ఎదుగుదల కలుగుతుంది. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే నీకు నాకు సాధ్యం కాదు, దైవ జ్ఞానాన్ని కోరుకోవాలి. హల్లెలూయా. అంతేగాని దైవ జ్ఞానం లేకుండా మనం దేవుణ్ణి ప్రకటించలేం, మనం దేవుళ్ళో ఎదగలేం. అంచేత ఇక్కడ దూత వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడింది. దూత రావటం ఏంటి, ప్రభు మహిమ ప్రకాశించడం ఏంటి? ఇది ఆశ్చర్యం కదూ. దూత వచ్చారు, కానీ దూతకి మహిమ లేదు, దూతకి మహిమ ఉండదు. మహిమ అనేది దేవుడికే ఉంటుంది, ప్రభువుకే మహిమ ఉంటుంది, దూతకి మహిమ ఉండదు. దూత కేవలం ఒక 6 రెక్కలు కలిగి అలా వచ్చి వాళ్తాడు, కానీ తెల్లగా ఉంటాడు, కానీ అంత గొప్ప వెలుగు ఉండదు దూతకి. దూతకి ఇక్కడ వెలుగు, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడిరి. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా అక్కడ ఏం జరిగిందంటే, దేవుని దూత అక్కడ దిగేటప్పటికి పరలోకం నుంచి ప్రభు తన మహిమను కూడా అక్కడ దింపాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలుసా, మనం కత్తోపాడు కాదు, ఇంకొకటి కాదు, ఎక్కడైనా సువార్త ప్రకటించేటప్పుడు ఇప్పుడు మన దగ్గర దూత ఉన్నాడు సరిపోదు, మన దగ్గర ఏముండాలి, దేవుని మహిమ లేకుండా మనం ఏమీ చేయలేం. దేవుని స్తోత్రం. మహిమ మహిమ మా యేసుకే, మహిమ మహిమ మా యేసుకే, మహిమ మహిమ మా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. సూర్యునితో చంద్రునితో తారలతో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన దగ్గర దూత ఉన్నారు, మహిమ ఉంది, లేదంటే ఆయన్ని మనం ప్రకటించలేం. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు కూడా దూత ఉంటారు, మహిమ ఉంటుంది, లేదంటే పని అవ్వదు. అందుకే యేసుప్రభు అన్నాడు, నా మహిమను మీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా. నా ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రభు దూత వచ్చారు కానీ మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. అలాగే పేతురు జైల్లో ఉన్నప్పుడు దూత వచ్చాడు కానీ దేవుని వెలుగు అక్కడ ప్రకాశించింది. దూతతో పాటు దేవుని వెలుగు ఉండాలి, సేవకుడితో పాటు దేవుని మహిమ ఉండాలి, మీతో పాటు దేవుని మహిమ ఉండాలి, మీతో పాటు దేవుని వెలుగు ఉండాలి, మీతో పాటు దూతలు ఉండాలి. ఇంత కార్యక్రమం ఉంది, మీకెవరికి మనకెవరికి కనపడరు. 100 కొద్ది దూతలు ఏ సేవా కేంద్రం కూడా ఉంటారు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ, వెళ్ళు, వాడు వాహనంలో వెళ్తున్నారు, వెళ్ళి చుట్టూ నిలబడండి, జాగ్రత్తగా వెళ్ళండి. దూతలకు ఆయన ఆజ్ఞాపించును అని ఉంది కీర్తనకారుడు. దేవుని స్తోత్రం. దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఆయన, లేదంటే మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం, మనం ఏమి చేయగలం? మీరందరూ గ్రహించాలి, మనం చేసే కార్యక్రమాలన్నీ
దేవుడు సహాయం లేకుండా ఏమీ చేయలేము. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. అప్పుడు వారు భయపడిరి. అయితే దూత, భయపడకండి, ప్రజలందరికీ కలగదు మహా సంతోషకరమైన సువార్తమానం. చూసారండి, మరి ఎందుకు ప్రజలు అంగీకరించరు? ఎందుకు చాలా మంది ప్రజలు అంగీకరించరు? ప్రజలందరికీ సంతోష వార్త ఇది, కేవలం క్రైస్తవులకు కాదు, ప్రజలందరికీ సంతోష సువార్తమానం ఇది. ప్రజలకి ఎంత సంతోష వార్త అంటే, ప్రజలు పాపములో నిండి ఉన్నారు. ఇక్కడ ఒక చోట పౌలు చెప్తాడు, మొదటి ఆదాము సాతాను చేతిలో పడ్డాడు. చెప్పండి అందరూ. మొదటి ఆదాము సాతాను చేతిలో పడ్డాడు, కడపటి ఆదాము సాతానుని తొక్కాడు. దేవుని స్తోత్రం. కడపటి ఆదామే యేసుక్రీస్తు. మొదటి ఆదాము మనందరికీ తెలుసు. నువ్వు కడపటి ఆదామువా, మొదటి ఆదామువా? నువ్వు యేసుక్రీస్తులో రక్షణ పొందావు. వెనకాల కూర్చో, అక్కడ కూర్చో, వెనక కూర్చో, కూర్చో. పూర్వం అక్కడ కూర్చో. పూర్వం ఒక హాస్య నాటిక చూశాను మేము చదువుకునేటప్పుడు. అది గిలగిలగిలగిలగిల అంటూ ఉంటాడు. చివరికి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు. ఏంటయ్యా అంటే, స్ప్రింగ్ మింగాడండి. ఆ స్ప్రింగ్ మింగినోడికి లోపల స్ప్రింగ్ అంటుంటాడు అనమాట. నాకేమో నా పద్ధతి ఏంటంటే, నా చుట్టూ కూర్చున్న ఎక్కడ కూర్చున్న చిన్న శబ్దం ఉండకూడదు, కదలకూడదు. నాదొక పాలసీ కదా. ఒక ఆవిడ మన సంఘానికి మానేసింది. మానేస్తే అడిగారు, ఇంతకమ్మా మానేసాం అంటే, తల కూడా తిప్పకుండా ఉండటం కష్టం అండి. చేత ఆ స్ప్రింగ్ మింగినట్టు నుండి ఏంటో కదులుతుంది, ఏదేదో చేస్తుంది. సరే, అందుచేత ఈ దూతలు మన కూడా ఉంటారు. దేవుడు మన పాదాలకు రాయి తగలకుండా వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. ప్రజలందరూ అంటే దేవుడు పిల్లలు, అందరూ దేవుడి పిల్లలు, అందరూ దేవుని స్తోత్రం. మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు మీరు మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అంటే, అయ్యయ్యో అమ్మా, అందరికీ దేవుడు ఒక్కడేనమ్మా, మనందరికీ దేవుడు ఒక్కడేనమ్మా అని చెప్పాలి. కొంతమంది మీ దేవుడు మా దేవుడు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరి కొరకు బలయ్యాడని చెప్పగలిగిన రోజే శుభదినం అండి. దేవుని స్తోత్రం. మనం చెప్పాలండి అందరికి, అమ్మా నీకు ఆయన దేవుడే, నాకు కదమ్మా, నీకు కూడా ఆయన దేవుడే. ప్రజలందరినీ పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, కానీ కొంతమందిని కాదండి. ఈ విషయం మీరు అందరికీ చెప్పాలి. ఎలా చెప్పాలి? మనకు బాగా అర్థమైందంట అన్నారు. ఒకరోజు మనం 11వ తారీఖు శుక్రవారం కత్తపూడ వారికి అర్థమైందంట. ఏ విధంగా అర్థమైంది? దేవుడు అందరికీ ఒక్కడే, దేవుడు అందరికీ ఒక్కడే. మనిషి అందరూ ఒక్కలాగే ఉన్నారు. మనుషుల్లో తేడాలు లేవు, రంగులు అవి కాదు, కళ్ళు రెండు, ముక్కు, చేతులు అన్నీ ఒకటే. ఏ దేశం, నేను చాలా మంది దేశస్తులు చూశాను, ఎక్కడ తేడా ఉండదు. మానవులంతా ఒక్కలాగా ఉన్నారు. మానవులంతా ఒక్కటే, దేవుడు ఒక్కడే. అందుకే పౌలు అన్నాడు, దేవుడికి మానవుడికి మధ్యవర్తి ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు నరుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యేసు అనేవాడు ఎవరంటే మానవుడికి దేవుడికి మధ్యవర్తి. అంచేత దేవుడు వాళ్ళ అబ్బాయిని ఇక్కడ పుట్టించాడు, ప్రజలందరికీ కలగబో మహాశుభవర్తమానం అని కొంతమందికి ఎందుకు చెప్పాడు? గొర్రెల కాపర్లకు ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు తెలుసా? వినండి అమ్మా, ఏదో ఆలోచిస్తున్నాడు. 20వ తారీఖు ఏం చేయాలన్నా కానీ 20వ తారీఖు ఇప్పటి నుంచి ఎందుకు నీకు ఆలోచన? అంచేత ప్రజలు అందరికీ అన్నాడు, ప్రజలందరికీ అన్నాడు, ఒక్కళ్ళకి కాదు ఈ శుభవార్త, అందరికీ. మానవులందరూ ఒక్కలాగా ఉన్నారు. దేవుడు ఒక్కడే, దేవుడికి మానవుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు అను
నరుడు అంచేత పాపము చేసినటువంటి ప్రతి మానవుడికి యేసుక్రీస్తు అవసరత ఉంది. పాపము నుంచి బయటపడాలంటే యేసుక్రీస్తు యొక్క అవసరత ఉంది. అందరికీ ఉంది, మాకు అక్కర్లేదు. మీ దేవుడు మా దేవుడు అనేవారికి మీరు కోప్పడకుండా ప్రశాంతంగా జాగ్రత్తగా, ఒక ఆయన సువార్త చేస్తున్నాడు, నేను కూడా ఉన్నాను అక్కడ, నాకు కూడా కంగారు వచ్చేసింది, ఎందుకంటే నన్ను కూడా కొడతారేమో అని. ఏం చెప్తున్నాడు తెలుసా? అప్పుడు దాకా చాలా జాగ్రత్తగా చెప్పాడు, ప్రభు నమ్ముకోండి, ప్రభు నమ్ముకోండి, ప్రభు నమ్ముకోండి అన్నాడు. లాస్ట్ నాడు అన్నారు, మేము నమ్మం అన్నారు. నువ్వు నమ్మితే ఎంత, నమ్మపోతే ఎంత, నువ్వు నమ్మిన దేవుడే నమ్మపోయిన దేవుడే ఏంటి అంటున్నారు. నేను వచ్చేసాను బయట. ఇదేం సువార్త అండి? ఇదే సువార్త ప్రకటించే విధానం? అది తప్పు కదా. ఎంత జాగ్రత్తగా చెప్పాలి, ఎంత జాగ్రత్తగా మనం వివరించాలి. హల్లెలూయా. అలా వివరించాలన్నా, అలా చెప్పాలన్నా ఎవరి జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం కావాలి. తెలుసుకోండి, దేవుని మహిమ కావాలి, దేవుని దూతలు ఉండాలి, దేవుని సత్యం తెలాలి. మీరందరూ కూడా ఇలాగ దేవుణ్ణి అడగాలి, అయ్యా మేము దేవుడి గురించి అనేక మందికి చెప్పాలనుకుంటున్నాం, మాకు జ్ఞానం ఇవ్వండి. జాలని 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 జాలనివా యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా అయ్యా, జాలరి 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 జాలరివా యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా, వారు మనసు పొందుటకు పాపులనే పిలిచావా, వారు మనసు పొందుటకు పాపులనే పిలిచావా, వాటు లేని వారి కోసం మార్గం చూపించావా, వాటు లేని వారి కోసం మార్గం చూపించావా, జాలరి 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 జాలరివా యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా, ఒంటరిగా ఉన్న వారిని వడివడిగా పిలిచావా, ఒంటరిగా ఉన్న వారిని వడివడిగా పిలిచావు, వండిపోయిన ఆవిని మోటి వాగు చేశావు, వండిపోయిన ఆవిని మోటి వాగు చేశావు, జాలరి 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 జాలరివా యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా, ముట్టావా, కృంగిన వారిని లేపావా, కుష్ఠరోగిని ముట్టావా, కృంగిన వారిని లేపావా, మార్గ మధ్యలో ఉన్న సమరయ స్త్రీని మార్చివేశావా, మార్గ మధ్యలో ఉన్న సమరయ స్త్రీని మార్చివేశావా, జాలరి 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 జాలరివా యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. ఆలోచించిన పిల్లల కాపులకు ఎందుకు తెలియచేసాడు దేవుడు? వాళ్ళు రాత్రి వేళ మెలకుగా ఉన్నారు, వాళ్ళు మందలు కాసుకుంటున్నారు. ఇప్పుడు ఆ మందలు కాసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చోట ఉండరు, ఒక 2 రోజులు 3 రోజులు ఆ పొలంలో, అక్కడి నుంచి ఇంకో పొలంలో, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు, వాళ్ళు దేశమంతా తిరుగుతారు. వారి ద్వారా అందరికీ సువార్త ప్రకటించబడుతుంది. హల్లెలూయా. చూసారండి దైవ జ్ఞానం ఎంత గొప్పదో. వీళ్ళు ఒక చోట ఉంటారండి, మందలు కట్టుకుంటూ వెళ్తూ ఉంటారండి, అందరికీ చెప్పేశారండి. ఆ విధంగా వాళ్ళ ద్వారా యేసుక్రీస్తు పుట్టాడన్న విషయం చాలా మందికి తెలిసిందండి. మనల్ని కూడా దేవుడు అందుకే ఎన్నుకున్నాడండి. మనం అనేక స్థలాలకు వెళ్ళి దేవుడి గురించి అనేక మందికి చెప్పాలి. మనం అనేక చోట్లకి వెళ్ళటం వల్ల ఉండే లాభం ఏంటంటే, అమ్మా వింటున్నావమ్మా, మనకుండే లాభం ఏంటంటే ఎక్కువగా బయట తిరగటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే ఎక్కడ పేరుకుపోతాయి కదా. ఎక్కడ చూసినా కొవ్వు పేరుకుపోయి చాలా ఇబ్బంది వస్తుంది. గబగబ పరిగెత్తుకుంటా అనేక మంది దగ్గరికి వెళ్ళి
సువార్త ప్రకటించే. ఎప్పుడు చూసినా మన ఇంటికాడ గుమ్మాలోనే మనం కూర్చొని టైం తిని హల్లెలూయా అనుకుని పడుకుని ఎలాగుంటే మళ్ళీ మనం హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సువార్త చేసిన ఆ 11 మంది, ఆ 12 మంది శిష్యులు మీరు ఎప్పుడైనా బైబిల్ చదివారా? మీరు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు కూడా ఉన్నారు. తర్వాత చాలా సంవత్సరాలు బతికారు వాళ్ళు యేసు ప్రభు చనిపోయాక కూడా కదా. ఆ 12 మందిలో మొదట 12 మంది ఒకడు పోయాడు, 11 మంది ఉన్నారు. ఆ 11 మందిని ఎందుకంటే బైబిల్లో ప్రతిదీ రాయబడుతుంది. ఇప్పుడు ఏం రాయబడింది చెప్పండి? పేతురు అత్తకి జ్వరం వచ్చింది రాశాడే లేదా? చెప్పాలి వినండి, చెప్పండి. పేతురు అత్తకి రాశాడా? మరి పేతురుకు జ్వరం వచ్చిందా? యోహానికి జ్వరం వచ్చిందా? ఆడకి ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? వాళ్ళు ఎప్పుడైనా సువార్త ప్రకటించడం ఇవాళ నీరసంగా ఉందని చెప్తూ విన్నారా? లేదు కదా. అర్థమైంది మీకు? ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళని పరుగులెత్తిచ్చాడు. హల్లెలూయా. ఆయన సన్నగా చక్కగా ఉండి పరిగెడుతుంటే వీళ్ళకి ఆయాసం వచ్చేస్తుంది, ఆయన కూడా పరుగులెత్తిచ్చాడు. అలాగ మనం కూడా పరుగులెత్తితే ఈ కొవ్వు తగ్గిపోతే, పట్టు తగ్గిపోతే, అన్నీ తగ్గిపోతాయి, ఆరోగ్యం హాయిగా ఉంటుంది. అమ్మో నొప్పి, ఇదో నొప్పి, ఆ నొప్పి అని చెప్పి ఉండరు. జనవరి నుంచి మిమ్మల్ని పరుగులెత్తించాలని అనుకుంటున్నాం. దేవునితో పరిగెడదామా? పరిగెడదాం అన్నవాళ్ళు అందరూ దేవుని ఇస్తాం. నువ్వు ఎత్తుకోలే, నీకేం లేదు కదా. ఓకే, అంచేత మనం ఆరోగ్యం బాగుంటుంది, మహిమ ఉంటుంది, మానసిక స్థితి బాగుంటుంది. మీరు చూడండి, మీ చేత చెప్పిస్తాను నేను మీకు. మీరు ఈ మధ్యకాలంలో అందరూ నాతో చాలా మంది చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ మధ్యన అనిపిస్తుందండి సాయంత్రం 7 ఎప్పుడవుతుందా అని. హల్లెలూయా. ఒకసారి మరి పగలంతా చాలా ఇబ్బందిగా గడుపుతున్నారు మనవాళ్ళు. అలాగే రాత్రి పగలు మనం ఆయన గురించి వెళితే ఎంత హాయిగా ఉంటుంది. దేవుని స్తోత్రం. మీకు ఇంకొక వాగ్దానం కూడా దేవుడు చేస్తున్నాడు. ఏమంటే రాత్రి పగలు ఆయన పనులు ఉంటే మాకెవరు పెడతారు? యేసు ప్రభు ఇశ్రాయేలు ద్వారా ప్రకటిస్తున్నాడు, ఆయన పనిచేసే వారికి అన్నం ఆయనే పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. సింహపు పిల్లలైనా లేముకుంటాయి కానీ నా పిల్లలకి ఆహారం కొద ఉండదు. సమస్త లోకానికి ఆహారం ఇచ్చేవాడు మనకు అన్నం పెట్టలేడా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంచేత భయపడకండి. అందరికీ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు. చూసారండి, దావీదు పట్టణమందు మీరు వెళ్ళి చూడండి. ఆ దావీదు పట్టణంలో, ఆ బెత్లెహేములో, అక్కడ పశువుల పాకలో మీ కొరకు లోక రక్షకుడు పుట్టాడు. మీ కొరకు పుట్టాడు. దూత ఏం చెప్తున్నాడు చెప్పండి, అందరూ చెప్పాలి. చూసారండి, అంచేత నా కొరకు నీ కొరకే యేసు పుట్టాడు. హల్లెలూయా. యేసయ్య పుట్టాడని యేసయ్య పుట్టాడని మార్గము చూపించే
పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. ఇళ్ళలో రసించే జనులను ప్రేమించే ఇలలో రసించే జనులను ప్రేమించే యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, 18వ రోజు చెప్తున్నాడు యేసయ్య పుట్టాడని. యెహోషువ గారి ఇంటికని. మనకు తెలియదు ఎప్పుడు ఏ వాక్యం వస్తుందో. యెహోషువ గారికి ఏదో మేలు దాచి ఉంటాడు, వస్తుంది, ఖచ్చితంగా చేస్తాడు. నేను ప్రతి ఇంటి గురించి అడిగి ప్రార్థన చేసి మరీ చెప్తున్నాను అందరికీ. ఓకే, అంచేత రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, దేవుని చేత అభిషేకించబడిన ఆ దేవాది దేవుడు ఈ లోకంలో పుట్టాడు మీ కొరకు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూసేదరని వారితో చెప్పాను. పొత్తిగుడ్డలతో చుట్టబడి, ఇంకొక వస్త్రం లేదు, వేరే వస్త్రం లేదు, ఏమీ లేదు వాళ్ళకి. ఆ తల్లికి ఏమీ లేదు, ఆ తండ్రికి ఏమీ లేదు, పశువులు పాక. ఎంత దేనత్వం. దేవుడేంటి ఇలా పుట్టాడు? దేవుడు ఎందుకు ఇలా పుట్టాడు? ఎందుచేత దేవుడు అంత లేనరకుండా పుట్టాడు? ఎందుచేత అంత పేదరికంలో పుట్టాడు? చెప్పండి. దానికి కారణం ఒక దైవజనుడు చెప్తున్నాడు. రాజుగారి ఇంట్లో పుడితే ఎవరిని రానివారు చూడటానికి, ధనవంతుల ఇంట్లో, జమీందారుల ఇంట్లో పుడితే చుట్టాలు తప్ప ఎవరిని చూడటానికి రానివారు. అలాగే పేదవాడి ఇంట్లో పుట్టినోళ్ళు కూడా చూడటానికి గమ్మున రానివారు. కాళ్ళు కడుక్కుని రండి, సాయంత్రం పాటు రాగానే అంటారు వీళ్ళు కూడా. అంచేత ఈ పిల్లవాడిని ఎవరికి చూపిస్తారు కదండి. ఎవరింట్లో పుట్టినా ఎవరిని రానివారు. పశువుల పాకలో పుట్టాడు, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు ఆయన్ని. గట్టిగా గట్టిగా చెప్పాలి. సరే, ఎంత దీనత్వమో. నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకు ఇలా పుట్టాడు ఈయన అంటే, మనందరికీ ఆయన దొరికాడు. అందుకే ఆయన వేరే ఎక్కడ పుట్టినా మనకు దొరకడు. ఆ పశువుల పాకలో పుట్టాడు కనుకే మనకు దొరికాడు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎవరైనా శత్రువులు, భయంకరమైన శత్రువులు, నిన్నటిదాకా బూతులు తిట్టి యేసు ప్రభుని, నిన్నటిదాకా తిట్టి ఇవాళ ప్రభు అంటే కుమారుడా ఏంటి అంటాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమమయుడు ఆయన. పశువుల పాకలో పొత్తి గుడ్డలతో, వేరే వస్త్రం కూడా లేకుండా ఆ పుట్టిన వస్త్రాన్ని చుట్టి పడుకోబెట్టారు. అందుచేత యేసు ప్రభు మాట చెప్పాడు, మనలో ఆ త్యాగం కనపడతలేదు, మనకి ఎక్కడా కనపడతలేదు. 2 వస్త్రాలు ఉన్నవాళ్ళు, ఒక వస్త్రం లేని వాళ్ళకి ఆ వస్త్రం ఇవ్వండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఒక వస్త్రం లేని వారు ఉన్నారా? ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన పేరొద్దు, ఇంకొక ఆయనతో 950 కోట్లు పెట్టి ఏదో కడతానంటున్నావు. ఈ దేశంలో చాలా మందికి ఒక పూట భోజనం లేని వాళ్ళు చాలా మంది ఇంకా దేశంలో ఉన్నారు. దేవుని ఎందుకు ఇలా వ్యర్థం చేస్తున్నారు మీరు డబ్బుని? ఆ పేదవాళ్ళకి ఏదైనా పెట్టండి, ఆ దరిద్రంలో ఉన్న వారికి ఏదైనా పెట్టండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను బాగా గమనించాను, ఈ బాగా దరిద్రంలో, బాగా పేదరికంలో ఉన్నవారు ఇప్పుడు రోజు 300, 400, 500 తెచ్చుకుంటున్నారు. ధనవంతులకి లోటు లేదు, బాగా పేదోడికి లోటు లేదు. మధ్య తరగతి వాళ్ళ దగ్గర ₹1 లేకుండా నలిగిపోతున్న కుటుంబాలు కోట్ల కొలదిగా ఈ దేశంలో ఉన్నాయి. దేవునితో భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారి గురించి పట్టించుకునేవారు లేరు. అర్థమైందా? మా ఇంట్లో కూడా చాలా కాలం బాధపడ్డాం, ఎవరికి తెలియదు, మేడం కదా అనుకున్నారు. అంచేత ఏంటంటే ఇవన్నీ కూడా ఆ లోతైన సత్యాలు. అందుకే ఆ 2 వస్త్రాలు ఉన్నవారు, చిన్నప్పటి నుంచి అదే పద్ధతి. ఆయన 2 వస్త్రములు ఉన్నవారు, ఒక వస్త్రం లేని వాళ్ళకి నీ వస్త్రం ఇచ్చేయండి అన్నాడు. హల్లెలూయా. మనం ఇలాంటి సందర్భాల్లో 40 జతలు, 50 జతలు, 30 జతలు. ఒక రోజున ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నాకు 30 సూట్లు ఉన్నాయి, 50 జతలు బట్టలు ఉన్నాయి అని. కింద నుంచి ఒక ఆయన అంటున్నాడు, యేసు ప్రభువుని చూడకపోయావా?
సిగ్గుపడదు నువ్వు అన్నాడు. దేవుని స్తోత్రం. చూసారండి, ఈ రోజున ఆ అలంకారాలు ఎందుకు వద్దంటున్నాను తెలియదు మీకు. ప్రభు నాతో మాట్లాడారు, అయ్యొద్దు మనకి అలంకారాలు వద్దు మనకి. దేవుడు మాట్లాడాడు, వద్దు అలంకారాలు వద్దు, మీరు అలాగ అలంకరించుకోవద్దు. దేశంలో చాలా మంది పేదరికంగా ఉన్నారు, మీరు ఏ అలంకారాలు పెట్టుకోవద్దు, మీరు యేసుక్రీస్తులాగా అలంకరించబడండి అన్నాడు. హల్లెలూయా. అందుకే తీసేయమన్నాడు అలంకారాలు దేవుడు. మనం ఈ రోజున ఒక ఆవిడ ఎందుకు నేను అలంకారాలు తీసేయాలంది అని అడిగింది ఒక ఆవిడ. నేను ఆవిడతో చెప్పిన మాట ఒకటే, యేసుక్రీస్తుని చూపించడానికి మనం అలంకారాలు తీసేయాలి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటంటే దేవుడి మీద ప్రేమ, అంతే. ఎందుకంటే ఇలా చేస్తున్నారు, దేవుడి మీద ప్రేమ. దేవుడి కోసం ఏదో చిన్న కార్యక్రమం చేస్తున్నాను నేను, పెద్ద కాదు, చిన్నవి చేస్తున్నాను. ఇంకా లోతైన సత్యం ఏంటంటే, మీరు తీసేసి అమ్మేసి ఎవరన్నా పేదలు దిక్కులేని వాళ్ళు దరిద్రులు మీకు కనిపిస్తే ఆ తీసి అమ్మేసి ఆ డబ్బట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. నాకు కూడా చెప్పక్కర్లేదు ఎవరికి ఇచ్చారో, మీరు ఇచ్చేస్తే మిమ్మల్ని నేను ఈ దినం మొదలుకొని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఈ కనికరం, ఎవరికైనా మేలు చేద్దాం, ఎవరికైనా సహాయపడదాం అనేది, అంత పేదరికంలో దేవుడు ఎందుకు పుట్టాడో తెలుసా? దేవుడు పుడతానికి గల కారణం, దేవుడు ఐశ్వర్యవంతుడింట్లో పుట్టొచ్చు, రాజునింట్లో పుట్టొచ్చు, కానీ ప్రపంచం అంతా చాలా మటుకు పేదరికంలో ఉంటే ఆయన ఐశ్వర్యవంతునిళ్ళలో ఎందుకు పుడతాడు? హల్లెలూయా. అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని పిల్లలే. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? రావి దూడలనా, వేలాది పొట్టేలనా, చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విశాల తైలము నీకిచ్చిన చాలునా? ఘనమైన రాజేశ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఆది దూడలనా, వేలాది పొట్టేలనా, పాత్రుడనై అన్ననాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుమో యేసయ్యా. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నలిగిన బలియాగములతో నా హృదయమర్పించును. ఆశను చేబోని నిత్యము నిన్ను వెంబడించెదను. అంత పేదరికంలో పుట్టాడే. ఒక రోజున ఒక ఆవిడకి 4 కూతుళ్ళు ఉన్నారు. ఆవిడ మెడలో పెద్ద పెద్ద గొలుసులు వేసుకుని కూర్చుంది. ఆ ఇంటికి 4 కూతుళ్ళు వచ్చారు. ఒక కూతురు కనీసం ఒక ముత్తక చీర కట్టుకొని వచ్చింది. నగలు లేవు, ఏమీ లేవు, మంచి చీర కూడా లేకుండా మామూలు చీర కట్టుకుని వచ్చింది. నేను ఆ 4 కూతుళ్ళలోనే నా దృష్టి అంతా ఆవిడ మీద ఉంది. అయ్యో పాపం, ఈవిడ చాలా ధ్యాన పరిస్థితిలో ఉన్నట్టుంది అని అనుకున్నాను. కానీ యేసు ప్రభు నా హృదయంతో మాట్లాడుతున్నాడు, నీకు జాలిగా ఉందా అన్నాడు. అదేంటి ప్రభు, 3 కూతుళ్ళు చాలా బాగున్నారు, ఆ తల్లి గారు కూడా చాలా బాగుంది, ఆ కూతురేంటి ప్రభు అలా ఉంది, నాకు బాధగానే ఉంది అని నేను ప్రభుతో చెప్పాను. ప్రభు అన్నాడు, ఆ 3 కూతుళ్ళకి కానీ
ఆ తల్లికి కానీ ఆ బాధ లేదన్నాడు. దేవుని ఏంటండి ఈ బంధాలు? ఎందుకండి ఈ బంధాలు? ఎందుకండి యేసుప్రభుని నమ్ముకోవడం? సొంత కూతురు కింద కష్టాన్ని కూడా చూడని తల్లి, సొంత చెల్లెలకి అక్కకున్న కష్టాన్ని చూడని చెల్లెలు అక్కలు ఈ లోకంలో ఉన్నారు. పైగా వాళ్ళు చితికిపోయారండి. చితికిపోయారా? అందుకే నేను చెప్పాను, నేను ధనవంతుడై ఉన్నప్పుడు, నేను ఐశ్వర్యవంతుడనై ఉన్నంత కాలము నాకున్నదంతా నా బిడ్డలు ఎవరైనా చితికిపోతే నా ఐశ్వర్యం అంతా చితికిపోయిన బిడ్డకే ఇచ్చేస్తాను నేను. హల్లెలూయా. నేను ఐశ్వర్యవంతుడిని ఏంటి, ఆవిడ చితికిపోవడం ఏంటి? నా కూతురు చితికిపోవడం ఏంటి, నేను ఐశ్వర్యంలో ఉండటం ఏంటి? ఇదేనా? అందుకే యేసు ప్రభువు నా ప్రజలందరూ భయంకరమైన దరిద్రంలో ఉండగా నేను ఐశ్వర్యంలో పుట్టి బంగారు పుయ్యాల్లో ఉయ్యాలో కదా అన్నాడు. దేవుని స్తోత్రం. ఇది దీనత్వం. ఇలాంటి హృదయం నీకు ఉండాలి. ఈ రోజుల్లో ఎవరి కాళ్ళే బతికేస్తున్నారు, ఎవరికి ఒకడికొకడు కొంచెం సహాయం చేద్దాం అనేటటువంటిది లేదు. అందుకే యేసు ప్రభు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటిది దేవుణ్ణి ప్రేమించు, 2 పొరుగువారిని అంటే శుభ్రంగా తినేసి ఏలు అందకుండా ఉన్నవాళ్ళని కాదు, భయంకరమైన శ్రమల్లో ఉన్న వారిని ప్రేమించు అన్నాడు. దేవుని స్తోత్రం. ఉన్నవాళ్ళని నువ్వేం ప్రేమించక్కర్లేదు. ఉన్నవాళ్ళని ప్రేమించడానికి చాలా మంది ఉన్నారు. నువ్వు బాగా లేని వాళ్ళని ప్రేమించు. హల్లెలూయా. దిక్కులేని వారిని ప్రేమించు, దరిద్రులని ప్రేమించు. నీకున్న దాంట్లో కొంత నువ్వు ఇచ్చిన వెంటనే నీ అకౌంట్లో వేసేస్తాడు. నువ్వు ఇచ్చిన వెంటనే వేసేస్తాడు నీ అకౌంట్లో. దేవుడు వెంటనే ఇచ్చేస్తాడు. మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ ఇస్తాడు. జీవితకాలం ఇచ్చేవానిగా చేస్తాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంత భయంకరమైన స్థలంలో పుట్టాడని మీరు గ్రహించాలి. అంచేత వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకని దేవునికి స్తోత్రం చేయసాగి వీళ్ళు బయలుదేరారండి. ఈ పశువుల కాపర్లు బయలుదేరేటప్పటికి పైనుంచి చాలా దూతలు అలగలగలగలగల కిందకి దిగేస్తున్నారు. ఏళ్లతో పాటు దూతలు కూడా వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ కలిపి ఏం చేస్తున్నారు తెలుసా? ఏమంటున్నారు తెలుసా? నాతో కలిసి పాడండి. దేవదూతలు పాడుతున్నారు ఈ పాట. దేవదూతలు పాడుతున్నారు. సర్వోన్నతమైన స్థలములలోనా అందరూ పాడండి. సర్వోన్నతమైన స్థలములలోనా దేవునికి మహిమా మహిమా మహిమా, దేవునికి మహిమా మహిమా మహిమా, దేవునికి మహిమా మహిమా మహిమా, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక, భూమి మీద సమాధానం కలుగునుగాక, భూమి మీద సమాధానం కలుగునుగాక, భూమి మీద సమాధానం కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలోనా, సర్వోన్నతమైన స్థలములలోనా దేవునికి మహిమా మహిమా మహిమా, దేవునికి మహిమా మహిమా మహిమా. యేసుక్రీస్తు పుట్టడం దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈరోజు గ్రహించారు కదా, ఇన్ని సత్యాలు వాక్యంలో ఉన్నాయి. మనం గ్రహించాలి. యేసుక్రీస్తుకి ఏది బాగా ఇష్టమో తెలుసా? వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని వినటం, వాక్యాన్ని అర్థం చేసుకోవటం, వాక్యానుసారంగా జీవించడం. ఇదే ఆయనకి ఇష్టం.
దేవుని స్తోత్రం. మీరు ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే అలా ఉండాలి. మనకు దేవుడు ఒక ధన్యత ఇచ్చాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు. మనకి ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. అది మన ధన్యత. గుర్తుపెట్టుకుని అలాంటి మంచి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, సమాధానకరమైన జీవితాన్ని, యేసుక్రీస్తుకి ఇష్టమైన జీవితాన్ని మీరు మేము అందరం కూడా కలిగి ఉందుము గాక. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలముందు మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. యెహోషువ గారిని మీరు ప్రేమించి, మరి వారు ఎంత దీనావస్థలో ఉన్నారో నేను ఎరుగుదును, మీరు ఎరుగుదురు. నాయన ఎంత కష్టాల్లో ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారో మీరు ఎరుగుదురు. వారికి సహాయం చేయండి, వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి, వారి పిల్లలందరినీ దీవించండి. ప్రభువా, మీరంటే ఎంత ఇష్టమో వారికి మీకు తెలుసు. అందుకే మీరు ఈ రోజు మీ వాక్యాన్ని ఇచ్చారు. మీ వాక్యానుసారంగా వారి కుటుంబాన్ని దీవించి, వారి గృహాన్ని దీవించి, సంఘాన్ని దీవించి, ప్రతి ఒక్కరికి మీ సమాధానం దయచేయమని